నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ తెలిసిన నానుడు ఒకటి ఉంది, పైసామే పరమాత్మహే. డబ్బు ఉంటే ఏదైనా సాధించగలం అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలామంది ఈ రోజులలో డబ్బుల వెనుక పరిగెడుతూ ఉన్నారు. అయితే ఈ అవసరం మనుషులకు మాత్రమే కాదండోయ్, ఈ మధ్య డబ్బు అవసరం పాములకు కూడా వచ్చింది. అదేంటి డబ్బు పాము అనుకుంటున్నారా? ఇక మనం వివరాల్లోకి వెళ్తే, కంటిన్యూస్గా ఒక 10-15 రోజుల నుంచి కురిసిన ఏకధాటి వర్షాలకి అడవిలో ఉండాల్సిన ఇక్కడిక్కడి నుంచో వన్యప్రాణులు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని జనాలను కనువిందు చేస్తే, మరికొన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఒక పాంగోలిన్ కనిపిస్తే, నిన్నటికి నిన్న హెడ్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఉన్న ఏటీఎంలో ఏకంగా కట్లపాము దర్శనమిచ్చింది. ఇది ఏంటి అంటే, ఆ బ్యాంక్కి చెందిన ఏటీఎం సిబ్బంది ఏటీఎం మెషిన్స్లలో డబ్బు పెడదామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ఏటీఎం మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ని ఓపెన్ చేయగానే ఏకంగా అందులో డబ్బుకి బదులుగా కట్లపాము దర్శనమిచ్చింది. దాంతో అలర్ట్ అయిన ఏటీఎం సిబ్బంది ఇమ్మీడియట్గా రెస్క్యూ టీమ్కి కాల్ చేశారు. సో రెస్క్యూ టీమ్కి సంబంధించిన మహేష్ ఎవరైతే ఉన్నారో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, సో తను ఇమ్మీడియట్గా వచ్చి ఆ పాముని పట్టుకొని దాన్ని సురక్షితంగా అడవిలోకి తరలించడం అయితే జరిగింది.